गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो गुरुनाथाय नमो गुगनाथाय नमो शिव गुरुवे ते नमो नमो शिव गुरुवे ते नमो नमो गुरो गुरूणां नमो नमो गुरो गुरूणां नमो नमो बुद्धि विकास नमो नमो बुद्धि विकास नमो नमो सिद्धिकराय नमो नमो सिद्धिकराय नमो नमो सिद्धिकराय नमो नमो सिद्धिकराय नमो नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो बद्ध ब्रह्मन् नमो नमो बद्ध ब्रह्मन् नमो नमो कृतविधिकार्य नमो नमो कृतविधिकार्य नमो नमो देवैर्याचित नमो नमो देवैर्याचित नमो नमो स्कंदगिरीश नमो नमो स्कंदगिरीश नमो नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो गुरुनाथाय नमो गुगनाथाय गुरुमूर्ते ते नमो नमो गुरुमूर्ते ते नमो नमो गुरुप्रियाय नमो नमो गुरुप्रियाय नमो नमो तत्त्वमयोऽयं नमो नमो तत्त्वमयायं नमो नमो तत्त्वमयायों नमो नमो तत्त्वमयायों नमो नमो सद्गुरु सच्चिदानंद नमो सद्गुरु सच्चिदानंद नमो सद्गुरु सच्चिदानंद नमो सद्गुरु सच्चिदानंद नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो शिव गुरुवे ते नमो नमो शिव गुरवे ते नमो नमो गुरो गुरूणां नमो नमो गुरो गुरूणां नमो नमो बुद्धि विकास नमो नमो बुद्धि विकास नमो नमो सिद्धिकराय नमो नमो सिद्धिकराय नमो नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो गुरुनाथाय नमो नमो गुगनाथाय नमो नमो गुरुनाथ गुरुनाथ
గుహనాథాయ గురునాథ గుహనాథాయ గుహనాథ గుహనాథాయ గురునాథ గుగనాథ గురునాథ గుగనాథ గురునాథాయ నమో నమో గుహనాథాయ నమో నమో. గురునాథుడికి గుహనాథుడికి నమస్కారము. శివ గురువునకు గురువులకు గురువు బుద్ధిని వికసింపజేసేవాడికి సిద్ధిని చేసేవాడికి నమస్కారము. బ్రహ్మను బంధించిన వాడా సృష్టిని చేసిన వాడా దేవతల చేత యాచింపబడిన వాడా స్కందగిరికి అధిపతి అయిన వాడా నమస్కారము నీకు. ఓ గురుమూర్తి గురువులకు ప్రియమైన వాడా తత్వమయుడా సచ్చిదానంద స్వరూపుడా నీకు నమస్కారము. నమో నమో గురునాథ గుహనాథాయ నమో నమో గుహనాథాయ నమో నమో. కైలాసంలో కుమారస్వామి కోసం స్కందగిరి అనేటువంటి పర్వతం ఏర్పడింది. ఆ పర్వతంలో ఒక సుందరమైనటువంటి గుహ ఉంది. స్కందుడు ఎక్కువ కాలం ఆ గుహలోనే గడుపుతూ ఉండేవాడట. అప్పటి నుండి ఆయనకు గుహ అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. ఒకసారి బ్రహ్మదేవుడు శివదర్శనాని కోసం కైలాసానికి వస్తున్నాడు. అక్కడ బ్రహ్మకు స్కందుడు ఎదురుపడ్డాడండి. బ్రహ్మ స్కందుడిని కనీసం పలకరించిన కూడా పలకరించాలని ఒకరికొకరు ఎదురైనప్పుడు, ప్రారంధం ఎక్కువ వచ్చినప్పుడు ఇదే తన్నుకొచ్చినప్పుడు ఏమేమో అయిపోతుంది. ఏదేది కనపడుతుంది వాళ్ళకి, ఏదేది కనపడదు. పలకరించి కూడా పలకరించలేదు, అటనే వెళ్ళిపోయాడు. శివదర్శనం చేసి తిరిగి వస్తుండూ కూడా బ్రహ్మకు స్కందుడు మళ్ళీ ఎదురుపడ్డాడు. అప్పుడు కూడా బ్రహ్మ కుమారస్వామిని గౌరవించలేదు, మాట్లాడలేదు, చూడలేదు, నవ్వలేదు, ఏమీ చేయలేదు, పలకరించలేదు, ఏం చేయలేదు. ఎంతైనా కూడా సేనాధిపతి కదా స్వామి, ఆ సేనాపతి కదా. కుమారుడికి కొంచెం కోపం వచ్చిందండి. దాంతో బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పాలి అని స్వామి అనుకున్నాడట. ఇది మంచి సమయం, ఇది ఈ బ్రహ్మ ఎందుకో ఇట్లున్నాడు అని అంటూ తానే కల్పించుకొని బ్రహ్మతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఓ బ్రహ్మదేవా, మీకు ఆ పరబ్రహ్మ స్వరూపుడు, మీకు పరమేశ్వరుడు కల్పించినటువంటి పని ఏమిటి? మీరేం చేస్తుంటారు అని పలకరించాడు తానే. దానికి బ్రహ్మదేవుడు, నేను ఈ జగత్తంతా సృష్టికర్తను, పరమేశ్వరుడు నన్ను సృష్టి కార్యానికి వినియోగించాడు అన్నాడు. కొంచెం గొప్పగా చెప్పుకున్నాడు బ్రహ్మ. అప్పుడు స్కందుడు, సృష్టి చేయగలటువంటి శక్తి మీకు ఎట్లా వచ్చింది అని అడిగాడు. ఎట్లా వచ్చింది మీకు? అందుకు బ్రహ్మ, ప్రణవ బీజాక్షరాన్ని జపించడం వల్ల నాకు వచ్చింది, ప్రణవార్థాన్ని మననం చేయటం వల్ల నాకు ఆ శక్తి వచ్చింది అన్నాడు. అప్పుడు స్కందుడు, అయితే ఆ ప్రణవార్థాన్ని నాకు కూడా తెలపండి స్వామి అని అడిగాడట. అన్నీ తెలిసినటువంటి బ్రహ్మకు ఆ క్షణంలో కుమారుడు మరీ చిన్నపిల్లవాడిలాగా కనపడ్డాడట.
ఆ క్షణంలో ఈ చిన్నవాడికి ఈ ప్రణవార్థాన్ని ఎందుకు చెప్పాలా, ఎందుకు చెప్పేదేమిట్లే అనుకుని ఊరికే ఉండిపోయాడు. ఊరికే ఉన్నాడు, అది ఏమీ చెప్పలేదు, పలకలేదు. కాసేపు ఆగి మళ్ళీ సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ ఇట్లా అన్నాడట, ఓ బ్రహ్మ, అయితే నీకు ఓంకార తత్వం తెలియదని ఒప్పుకుంటున్నావు. అయితే నేనే వివరిస్తాను విను. సమస్త సృష్టికి మూలమైనది ఓంకారం. ఓంకారం పరబ్రహ్మవాచకం. శివుడికి ఓంకారం ఆసనం లాంటిది. సమస్త వేదాలు ఆ ఓంకారం నుండే పుట్టుకొస్తున్నాయి. అందుకే ప్రణవాన్ని మూలబీజం అంటున్నారు. సర్వస్య ప్రణవోఖ్యాదికి, అన్నిటికీ ఓంకారమే ఆది, ఓంకారమే అంతము అని తెలుసుకొని జీవుడు పరమపదాన్ని పొందుతాడు. ఓం 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 ప్రణవోఖ్యాదిః మధ్యమంతస్తథైవ చ మధ్యమంతస్తథైవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం తదనంతరం ఓం ఓం శివుడు ఎల్లప్పుడూ ప్రణవాన్నే జపిస్తూ ఉంటాడు. అంతేగాక భూ కైలాసమైనటువంటి కాశీ క్షేత్రంలో మరణించే వారికి ఆ మరణ సమయంలో కూడా శివుడే ప్రణవాన్ని ఉపదేశిస్తాడట. అందుకే కాశీకి వెళదాం అంటారు. స్వామినే వచ్చి ఉపదేశి, అందుకే పరమ గురువు శివుడు. ఆ ఉపదేశంలో ఉత్తమ జీవులు ఆ శివుడిలో లయం చెందుతారు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రణవ మంత్రాన్ని స్వామిని ఉపదేశం చేస్తున్నాడు. ఈ విధంగా ఆ ప్రణవాన్ని ఆ పరమశివుడు జీవుల యొక్క ఉద్ధరణకై వినియోగిస్తున్నాడు ప్రణవ మంత్రం. ప్రణవం అకార ఉకార మకారాల సంయోగము. అకారం సృష్టిని, స్థూల శరీరాన్ని, జాగ్రత్తావస్థను, సత్వగుణాలన్నీ తెలుపుతున్నది. ఉకారము స్థితిని, సూక్ష్మ శరీరాన్ని, స్వప్నావస్థను, రజోగుణాన్ని సూచిస్తున్నది. మకారం లయాన్ని, కారణ శరీరాన్ని, సుషుప్తి అవస్థను, తమో గుణాన్ని సూచిస్తున్నది. త్రిగుణాత్మకమైన సృష్టిని పరమాత్మ శబ్దాత్మకమైన ప్రణవంతోనే చేస్తున్నాడు. అటువంటి శక్తి ఆ ప్రణవ మంత్రానికి ఉన్నది. ప్రణవం హీశ్వరం విద్యాత్, ప్రణవం హీశ్వరం విద్యాత్, సర్వస్య హృది సంస్థితం.
సర్వవ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి మత్వాధీరో నశోచతి ప్రణవం ఈశ్వరం విద్యాత్ ప్రణవం ఈశ్వరం విద్యాత్ ఈశ్వరం విద్యాత్ సర్వస్య హృది సంస్థితం ఓం 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 సర్వవ్యాపిన ఓంకారం మత్వాధీరో నశోచతి ప్రణవం ఈశ్వరం విద్యాత్ సర్వస్య హృది సంస్థితం సర్వవ్యాపిన ఓంకారం మత్వాధీరో నశోచతి ప్రణవం ఈశ్వరం విద్యాత్ అందరి హృదయాలలోనూ ఉన్న ఈశ్వరుడిని ప్రణవంగా తెలియాలి. ఓంకారాన్ని సర్వవ్యాపి అని తెలుసుకున్న ధీరుడు దేనికి కూడా దుఃఖించడు. సమస్త జ్ఞానము కూడా ఆ ప్రణవంలోనే ఇమిడి ఉన్నది అని తెలుసుకోవాలా. సృష్టి ఆదిలో మహావిష్ణువు నీకు ప్రణవాన్ని ఉపదేశించి దాని అర్థాన్ని కూడా వివరించాడు. ఆ శక్తితోనే నువ్వు ఈ సృష్టి చేయగలుగుతున్నావయ్యా. అయినా ఈరోజు అహంకారంతో ఆ ప్రణవాన్నే మరిచిపోయావు నువ్వు. అది ఘోరమైనటువంటి ఒక అపరాధం కదా అది. దీనికి నువ్వు శిక్షను అనుభవించవలసిందే. నువ్వు తప్పనే తప్పదు, నువ్వు తప్పించుకోవటానికి వీల్లేదండు స్కందుడు. తక్షణమే ఆ పక్కనే ఉన్నటువంటి తన సేనానాయకుడిని పిలిచి బ్రహ్మను బ్రహ్మబంధనంతో బంధించు అన్నాడు. బ్రహ్మను బ్రహ్మబంధంతోనే బంధించన్నాడు. విచిత్రమైనటువంటి బంధనం అది. తానేనే ఇచ్చేటువంటి ఆ స్కందుడే ఇచ్చేటువంటి బ్రహ్మబంధనము. దానికి శరసాల అనరు, దాన్ని బ్రహ్మబంధనంతో బంధించేశాడు. ఎక్కడ లోపలే అంటే హోమ్ అరెస్ట్ అంటాం దాన్ని. ఎక్కడా పోవటానికి వీలు లేదు. అటువంటిది చీకటి కప్పి లోపల వేసేశాడు. బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మబంధనంతో బంధించబడగానే కుమారస్వామి తానే స్వయంగా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టుకున్నాడు. ఇక ఎవరో ఒకరు పని చేయాలి కదా. తానే ప్రారంభం చేసుకున్నాడు. శక్తి ఆయుధాన్ని, వజ్రాన్ని, ధ్వజాన్ని, శూలాన్ని పక్కన పెట్టి అన్ని అక్షమాలను, కమండలాన్ని, పుస్తకాన్ని, యోగదండాన్ని చేతపట్టి సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు స్వామి. బ్రహ్మ పని తాను చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు తన తప్పు అప్పటికి తెలిసింది. ఎంత పని చేశా నేను గృహబంధనంలో ఉండిపోతున్నా, నేను ఏం చేయటం, నాకు ఎంత తప్పు చేశా నేను, అహంకారం అని అంటూ
ఇది మంచి సమయం, నాకు కావలసిన పరమాత్ముడు ఏదో ఒకటి ఇది అనుగ్రహించాడు, నాకు ఇది శాపం కాదు అని అంటూ తపస్సు మొదలు పెట్టుకున్నాడు. ఇదే సమయము, ఇది మంచి సమయము, ఇది మంచి స్థలము ఇది అని తపస్సు ప్రారంభం చేశాడు. బ్రహ్మగారు బంద్య అయినాడు అని తెలిసిన తర్వాత దేవతలందరూ చేరుకొని విష్ణువు దగ్గరికి పరిగెత్తారట. బ్రహ్మగారు ఒకసారి అరెస్ట్ అయిపోయినాడు, ఇక మనం ఏం చేయలేకపోతున్నామని బ్రహ్మగారిని విడిపించాలనే సంకల్పంతో విష్ణువు దేవతలతో కలిసి శివుడి వద్దకు వచ్చారట. అందరూ కూడా శివకుమారుడు చేసినటువంటి ఘనకార్యాన్ని అందరూ కూడా ఆ స్వామికి వివరించారట. అప్పుడు స్వామి నందిని పిలిచి, నంది, నువ్వు ఇప్పుడిప్పుడే స్కందగిరికి పోయి శివుడు బ్రహ్మగారిని విడిచిపెట్టమని చెప్తున్నాడు. శివుడు అంటున్నాడు, బ్రహ్మగారిని విడిచిపెట్టమని చెప్పు అని ఆ శివుడు ఆజ్ఞాపించాడు. స్కందుడికి వెళ్ళి చెప్పు తొందరగా. నంది వెళ్ళటానికి మొదట్లో కాస్త జంకున కొంచెం భయపడ్డాడు. మొదట్లో ఇది ఎక్కడ వచ్చింది, ఈ తాపత్రయం ఏమవుతుందో ముందుకు అని. అన్ని విచారాలు దేవతలు కొట్టాడుతుంటే పక్కలో ఉండే వాళ్ళకి తాపత్రం అవుతూ ఉంటుంది. తప్పేది లేదు కదా, ఇంకేం చేయటం. స్కందగిరికి వెళ్ళాడు. స్కందుడితో, స్వామి, మీ నాన్నగారు ఆ బ్రహ్మదేవుడిని విడిచిపెట్టమన్నారు అని తెలిపాడట. ఇది విని మహాసేనుడు మహోగ్రుడైపోయినాడు. సంతోషపడలే, విపరీతమైన కోపం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రహ్మను విడిచేది లేదయ్యా, అంతే. ఇంకొక క్షణము నా కంటి ముందు నువ్వు ఉన్నావంటే నిన్ను కూడా బంధించవలసి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. అనుకున్నాడు అప్పుడే ఏమో జరుగుతుందని. అని అంటుండగానే వెనక ముందు చూడకోకుండా తన పూర్ణమైనటువంటి శక్తితో కైలాసానికి పరిగెత్తాడట, ఇక్కడ ఉంటే కదా అని. నంది స్థితి చూశాడట. శివుడే స్వయంగా ఆ స్కందగిరికి వచ్చాడు. నంది స్థితి చూసి ఇది బాగలేదు ఇది అని చెప్పి ఆయనే స్వయంగా వచ్చాడు. అప్పుడు స్కందుడు ఆసనం దిగి, గురువుగారు కదా, శివుడి యొక్క పాదాలను నమస్కారం చేశాడట. తండ్రి, మీరు కబురు పంపించి నేనే వచ్చేవాడిని కదా, మీరు ఇంతవరకు రావాలనా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాయనా, బ్రహ్మ సృష్టిక్రియకి అధిపతి కదా, నీకు తెలుసు కదా, నువ్వు ఆయన ఇట్లా బంధించడానికి తగదు కదా. నేను నందితో సందేశాన్ని పంపించాను కదా, నీకు విపరీతంగా కోపం వచ్చిందని తెలిసింది, అందువల్ల నేనే పరిగెత్తుకొని రావాల్సి వచ్చిందయ్యా ఇక్కడికి అన్నాడు. వెంటనే కుమారస్వామి వీరబాహుణ్ణి పిలిచాడు. బ్రహ్మదేవుణ్ణి బంధ విముక్తుడిని చేయి ఇప్పటికే అని ఆజ్ఞాపించాడు. మరు క్షణంలోనే బ్రహ్మ అక్కడికి వచ్చాడు. కొంచెం సిగ్గుగా తలంచుకున్నాడు. ఇది జరిగిందంతా యోచన చేస్తూ సిగ్గైపోయిన, బాగా అవమానపడ్డాడు కదా. స్వామి, నీ కుమారుడు నాలో ఎక్కడో వచ్చినటువంటి అహంకారం అప్పుడే ప్రారంభం చిగిరింది, దాన్ని మొత్తం పోగొట్టేశాడు, నరికి పారేశాడు నా అహంకారాన్ని. ఈ సమయంలో తపస్సు చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగించాడు. దాంతో ఆ ప్రణవతత్వం నాకు మళ్ళీ స్ఫురించింది. అంతవరకు జ్ఞాపకం లేదు. ఆ సమయం ఎప్పుడు నాకు తపస్సు చేశాను అప్పుడు మళ్ళీ స్ఫురణకు వచ్చింది అది. శివుడు కూడా నవ్వుతూ కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని మెల్లగా, కుమారా, బ్రహ్మకు ప్రణవాన్ని వివరించడం నాకు చేత కాలేదు, బ్రహ్మకు కాలేదు. పోనీ నీకు ప్రణవం గురించి తెలిసి ఉంటే నాకు కూడా చెప్పవయ్యా కాస్త అన్నాడట. అప్పుడు స్కందుడు బుద్ధిగా ఇట్లా చెప్తున్నాడు, నాన్నగారు, నీ అనుగ్రహం వల్లనే కదా నేను ఈ ప్రణవం నాకు సిద్ధించింది. నా గురువు కదా నువ్వు, నీ నుంచి సిద్ధించినటువంటిది. మీరు ఒక పర్యం అమ్మగారికి జగన్మాతకు ఉపదేశం చేసిన సందర్భంలో ఆ ప్రణవాన్ని వివరిస్తూ ఉండగా నేను కూడా అక్కడే ఉండి విన్నాను కదా. ఆ ఉపదేశ సమయంలో మీరు ప్రణవార్థాన్ని ఎప్పటికీ బహిరంగపరచకూడదు అని అప్పుడు చెప్పారు, అమ్మకి చెప్పారు, అది కూడా నేను విన్నాను. కానీ ఇప్పుడు మనందరికీ బహిరంగం చేయని అడుగుతున్నావు. ఇప్పుడు మీరే దీన్ని నియమాన్ని తప్పుతున్నారు కదా. ఇక్కడ చేరిన వాళ్ళందరికీ కూడా ప్రణవార్థాన్ని చెప్పాల్సి వస్తుంది, వివరించవలసి వస్తుంది, చెప్పమంటారా అని అడిగాడట.
పుత్రాదిచ్చేత్ పరాజయం అన్నట్లు కుమారుడి మాటలు విని మహేశ్వరుడికి ఆనందం కలిగిపోయింది. ఆయన మాటలు అట్లా ఉన్నాయి. అట్లా బుద్ధి చెప్పాడు బాగా. అప్పుడు కుమారస్వామిని తన ఒడి నుండి కిందికి దింపి, అవును నిజమే, ఉపదేశం తీసుకునే వాళ్ళు పైన ఉండకూడదు కదా, కిందికి దింపి ఒక పీటపై స్వామిని కూర్చోబెట్టి తాను నేలపై కూర్చొని ఉపదేశం తీసుకునేటప్పుడు ఆసనం వేసుకోకూడదు. అప్పుడు నేల మీద కూర్చుంటూ తాను నేలపై కూర్చొని ఒక సాధారణ అయినటువంటి శిష్యుడిలా నటిస్తూ ఇట్లా అడిగాను, గురునాథ అధీహి భగవో బ్రహ్మ, భగవాన్ నాకు ప్రణవతత్వాన్ని తెలుపు అని ప్రార్థన చేశాడు. అప్పుడు గురునాథ స్వామి అయినటువంటి ఆ కుమారుడు పరమేశ్వరుడికి చెవిలో ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. వాక్యార్థాన్ని కూడా వివరణ చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఆ వ్యాకరణ రూపం అయినటువంటి వాక్యార్థాన్ని కూడా చెప్పుకొని వచ్చాడు. ఓంకార మంత్ర సంయుక్తం, ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తం, ఓంకార మంత్ర సంయుక్తం. ఓం హరి ఓం హర ఓం హర ఓం హర ఓం. ఓంకార మంత్ర సంయుక్తం, ఓంకార మంత్ర సంయుక్తం. హర ఓం హర ఓం. నిత్యం ధ్యాయంతి యోగినః, నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకార నమో నమః. కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. హర ఓం ఓం హర ఓం హర యోగులు నిత్యము ఓంకారంతో ధ్యానిస్తున్నారు. ఓంకారం కోరికలను తీరుస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది. అట్టి ఓంకారానికి నమస్కారము. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశము. ఒక బాలకుమారుడు ఆది గురువు ఆదిపిత గురుగీతను ఉపదేశించిన మహనీయమూర్తి అయినటువంటి పరమశివుడికి ప్రణవాన్ని ఉపదేశించిన ఘట్టము అత్యద్భుతమైనటువంటి ఘట్టం. చాలా అద్భుతమైనటువంటి ఘట్టము. దీన్ని వింటూ ఉంటే అన్ని పాపాలు పోయి నేరుగా వాళ్ళకి శివలోకమే మోక్షమే, వాళ్ళు అనుకున్న గోలోకం కూడా ప్రాప్తిస్తున్నది అంటారు. ఈ ఉపదేశం పూర్తి అయిన తర్వాత దేవతలు కుమారస్వామికి నమస్కరించి గురు గుహ అనేటువంటి బిరుదు ఇచ్చారట, సపర్యాలు చేశారట అక్కడ స్వామికి. ఆనాటి నుండి కూడా సేనాపతి, ఆ సేనాధిపత్యంతో పాటు గురుత్వాన్ని కూడా నిర్వహించాడు స్వామి. ఈ ఘట్టము ఆ కంద పురాణంలో కనిపిస్తుంది బాగా ఇక్కడ. అంటే సుబ్రహ్మణ్యుడి శ్రేష్ఠ ఉపాసకులైనటువంటి ముత్తుస్వామి దీక్షితులు ఈ సన్నివేశాన్ని బాగా వర్ణన చేస్తూ మహేశస్య మహావాక్యార్థోపదేశో మహేశస్య
మహావాక్యాత్తుపదేశో అని ఆ వాక్యాలు మహావాక్యార్థోపదేశో అని అంటూ శివపార్వతులు కైలాసంలో గణపతి కుమారస్వామి చేసేటువంటి చిలిపి చేష్టలను చూస్తూ చూస్తూ ఆనందపడుతున్నారండి. నిజం కదా, వాళ్ళకు కూడా చిలిపి చేష్టలు చూడాలని ఎన్నో యుగాలుగా కోరికలు, ఆ కోరిక తీరుతూ ఉన్నది. యుగ యుగంలోనూ ఆ కోరికలు తీర్చుకుంటూనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఈ కల్పంలో కూడా, ఈ యుగంలో కూడా మళ్ళీ ఈ కోరికను తీర్చుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు, చేష్టలు చాలా అద్భుతంగా ఉండే పిల్లలంటే ఆ విష్ణుమూర్తి స్వరూపం, శివస్వరూపం కదా. వాళ్ళిద్దరి యొక్క ఆ పరాక్రమానికి సంతోషపడుతున్నారు. పిల్లలిద్దరు కూడా సమస్త విద్యలను అభ్యసించారు. శక్తి సామర్థ్యాలు గలవారే యుక్త వయస్కులై వివాహయోగ్యమైన వయస్సు పొందారు. అదొక్కటే కదా తాపత్రయం ఇక్కడ. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు కూడా, ఇద్దరికి పిల్లలకి పెళ్లి చేయటం ఎట్లా అని శివపార్వతులను చింత కొట్టుకుంది బాగా. వీళ్ళకి చింత పట్టుకుంది బాగా, వీళ్ళకి పెళ్లి చేయాలి కదా అని. ఇద్దరికి ప్రీతిపాత్రులే కదా, నిజమే. వీరిలో ఎవరికి ముందు చేస్తే బాగుంటుంది, ఎవరికి ముందు చేస్తే ఎవరు బాధపడతారు అని పార్వతులు ఇద్దరు కూడా ఆలోచన చేస్తాను. దీంట్లో 2-3 కథలు కూడా చెప్తూ ఉంటారు. అది అట్లా పెడదాం. వీరు ఆ కథలు విచారంగా నారదుడు ఏమో పండు తీసుకొస్తాడన్నాడు. ఒక్కొక్క కథ ఒక్కొక్క విధంగా చెప్పుకొని వస్తున్నారు. దేవతలదంతా ఆ విధంగా ఆ కథ మనకొద్దు. వీరి యొక్క అంతరంగాన్ని గుర్తించినట్టు ఆ ఇద్దరు కూడా ఒక శుభముహూర్తంలో ఆ తల్లిదండ్రులను సమీపించి, నాకు పెళ్లి ముందు చేయాల్సిందే, నాకు ముందు చేయాల్సిందే, నన్ను వదిలిపెట్టి వాడికి చేయకూడదు, మొదలు నాకు చేయాల్సిందే, నాకు పెళ్లి ముందు, నాకు పెళ్లి ముందు, చెయ్యి పెళ్లి ముందు అని పట్టుబట్టారు, పోటీ పడ్డారట ఇద్దరు కూడా. పిల్లలు చాలా బుద్ధివంతులు అనుకున్న ఆ శివపార్వతులు ఈ హఠాత్ పరిణామం ఉన్నదే వీళ్ళకి కంగారు పడ్డారు. ఏంట్రా వీళ్ళిద్దరు ఇట్లా పోటాడుకుంటున్నారు అని. ఎట్లా కష్టపడి వారి పోట్లాటని మెల్లగా ఆపి, మాకు ఆలోచించుకోవటానికి కొంచెం సమయం ఇవ్వండియా, మీరు మీరిద్దరు పోటాడుకుంటే ఎట్లా అని చెప్పి నిదానంగా పంపిస్తూ, ఆ తర్వాత ఆది దంపతులు ఆ కుమారుల వివాహాన్ని గురించి దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చేది, ఎట్లా పెళ్లి చేయటం అనేది. వారికి ఒక ఉపాయం కూడా తట్టిపోయింది. ఆ ఉపాయం ప్రకారం ఆ తల్లిదండ్రులు పిల్లలిద్దరిని కూడా దగ్గరికి పిలిచి, నాయనలారా, మీ ఇద్దరికి కూడా సంతోషాన్ని కలిగించే విధంగా ఒక నియమాన్ని ఏర్పాటు చేస్తున్నానయ్యా, మీరు చెప్పమంటే చెప్తాను, ఆ నియమాన్ని చెప్తున్నాం అన్న, చెప్పండి అన్నారు. దయచేసి చెప్పండి, మాకు కాచుకున్నాం కదా అందుకనే అని కుమార గణనాథులు అన్నారు ఇద్దరు కూడా. అప్పుడు ఆ దంపతులు, పిల్లలారా, మీరిద్దరు కూడా సద్గుణాలలో చాలా అద్భుతమైనటువంటి సమానులు, నిజమే. మీలో ఏ భేదం ఎవరికి లేదు, ఇద్దరు ఒకే సమానంగా, మీ ఇద్దరి విషయంలోనూ మాకు ప్రీతి సమానంగానే ఉంటున్నది. అందువల్ల మీ ఇద్దరికి కూడా సంతోషాన్ని కలిగించేటువంటి ఒక పోటీని నిశ్చయం చేస్తున్నాం. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ విశ్వాసం ఎంత ముందుగా ముందుకు ఇక్కడికి వచ్చి చేరుతున్నారో ఈ ప్రపంచమంతా, ఇద్దరిలో ఎవరైతే విశ్వాన్ని, మేము చెప్పేటువంటి విశ్వాసంతో విశ్వాన్ని, కేవలం ఊరికే చుట్టుకొని రా అని చెప్పలేదు, అక్కడ ఒక కిటుకు పెట్టాడు. విశ్వాసంతో విశ్వాన్ని అంటే విశ్వాన్ని అర్థం చేసుకొని అర్థం, అక్కడ విశ్వాన్ని తెలుసుకొని చుట్టమన్నాడు. ఊరికే ప్రదక్షిణ చేసుకురా అంటే ఊరికే ప్రదక్షిణ చేసుకురావటం కాదు. ఇట్లా ఆ దేవత ఉపాసన, మంత్ర ఉపాసన చేస్తూ ఆ దేవత యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ, ఆ దిక్కుల యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ చుట్టుకొని రమ్మని అర్థం. అక్కడ విశ్వాన్ని మీ విశ్వాసంతో ఎవరు చుట్టుకొని వస్తున్నారో, ఎవరు ముందుగా వస్తున్నారో అంటే తెలుసుకున్న తర్వాత, గణపతి రాసేటప్పుడు అర్థం తెలుసుకొని రాయని వ్యాసుడు చెప్పినట్టుగా అర్థం తెలుసుకొని రాయంటే కొంచెం నిదానంగా అవుతుంది. ఇది ముందుకు ఇంకొక శ్లోకం చెప్పుకోవచ్చు. అందుకని ప్రదక్షిణ చేసేటప్పుడు తెలుసుకొని చేయమన్నారు. అన్నం తినేటప్పుడు తృప్తిగా తినమన్నాడు. ఎవరికైనా సంగీతం నువ్వు పాడేటప్పుడు తృప్తిగా నువ్వు మొదలు అనుభవించుకొని పాడమన్నాడు. నువ్వు ఉపదేశం చేసేటప్పుడు ఉపాసన నీకు అయిన తర్వాత ఉపదేశం చేయమన్నాడు. సంతోషంగా ఇంకొకరికి అన్నం పెట్టమన్నాడు, దుఃఖంగా పెట్టకూడదు, నువ్వు అనుభవించి పెట్టమన్నాడు.
అట్లా నువ్వు అనుభవిస్తూ ఈ విశ్వాన్ని ఎవరు ముందుగా తిరిగి వస్తున్నారో వాళ్ళకి నేను ముందుగా వివాహం జరుగుతుంది అన్నారట. ఇది వింటూనే బలుడైనటువంటి కుమారస్వామి వెంటనే తన మయూరాన్ని ఎక్కి విశ్వ పరిక్రమానికి బయలుదేరాడు. పాపం అది ఎంత స్పీడ్గా వెళుతుంది, మనోవేగం అది అంత వేగంగా వెళుతున్నది. బుద్ధిమంతుడు మందగమనుడు అయినటువంటి మా గణపతి స్వామి అక్కడే ఉండి వెలుకను చూస్తున్నాడు. ఇది ఎక్కడ కదలదు, ఎప్పుడు లడ్డు తింటూనే ఉంటున్నది. ఇది లడ్డు తినటము, మూతి నాక్కోవటము, నాలుకను చూడటం, ఇదే పని అయిపోయింది. దీనికి ఇంత శక్తి ఉన్నప్పటికి కూడా నా దగ్గర ఇది ఎలుక పిల్లలాగా ఉండి దీని మీద కూర్చుంటే కొయ్యక్కని కింద పడిపోతుంది. ఏంటో తెలియటం లేదు ఆయనకు. పాపం యోచన చేశాడు గణపతి, బొజ్జు గణపతి పాపం యోచన చేశాడు. లేయలేడు, కూర్చోలేడు, అక్కడి నుంచి ఇక్కడికి తిరగాడలేడు కూడా. నేనెక్కడ విశ్వం తిరుక్కొని వచ్చేది? అటువంటిది మయూర వాహనం నా దగ్గర లేదే. ఆయన ఇప్పటికప్పటికి వెళ్ళిపోయినాడు, అప్పుడే సగం దూరం పోయి ఉంటాడు, అప్పుడే వెళ్ళిపోయినాడు. అప్పుడే కూడా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. అసలు నేను ఏం చేయటం అనేది యోచన చేస్తున్నానే. తన తెలివితేటతో తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడు. వెంటనే లేచి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రులతో, అమ్మా నాన్న, మీ పూజ కోసం ఆసనాన్ని ఏర్పాటు చేశాను, దయచేసి వచ్చి కూర్చోండి అన్నాడు. ఈ ఉపాయాన్ని దేవతలు నారదుడు చెప్పారని చెప్తారు ఇంకొక కథలో. అది అట్లా ఉండని, అది ఇంకా పెద్ద కథ ఉండని. అట్లా ఎప్పుడు తానుకు తానే ఉపాయాన్ని కల్పించుకున్నాడో పార్వతీ పరమేశ్వరుని అడిగాడు, మీరిద్దరికి ఆసనం ఏర్పాటు చేశాను, పూజ చేయాలనిపించింది. పార్వతీ పరమేశ్వరుడు గణేశుడు ఏర్పాటు చేసిన ఆసనపై కూర్చున్నారు. అప్పుడు ఆ గణపతి వారిని పూజించి నమస్కారం చేసి 7 ప్రదక్షిణలు చేశాడయ్యా. ఆ ప్రదక్షిణ అయిన తర్వాత చేతులు జోడించి, అమ్మా నాన్న, నాకు త్వరగా పెళ్లి జరిపించండి అన్నాడు. ఇక్కడిక్కడే 7 తిరిగాడు. బుజ్జు గణపతి గుడు 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 కొని తిరిగి సిద్ధమైపోయినాడు. అప్పుడే అమ్మా నాకు పెళ్లి చేస్తారా అని, నాకు త్వరగా పెళ్లి జరిపించండి అన్నాడు. గణేశుడు ఈ స్థితి చూసి నవ్వు వచ్చిందట ఇద్దరికి కూడా. బలవంతంగా ఆపుకొని నవ్వితే ఇంకేమవుతుందో, ఊరికే ఉండడు ఈ బొజ్జు గణపతి, ఇంకేం కోపం వస్తుందో, నవ్వు లోపల ఆపుకుంటూ, నువ్వు విశ్వాన్ని అంత ప్రదక్షిణ చేసి రావాలి నాయనా అంటే, నీ తమ్ముడు అలా తిరగటానికి వెళ్ళాడు కదా, నువ్వేమిటి, నువ్వు కూడా నీ ఎలుకనెక్కి నువ్వు త్వరగా ప్రపంచాన్ని చుట్టి వచ్చేవయ్యా, ఇదేంటి ఈ పని చేశాను ఇక్కడ నువ్వు అన్నాడు. అప్పుడు గణపతి, మాతా పితరులారా, అమ్మ నాన్న రారా, మీరు ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, జ్ఞానులు, మీరు చెప్పవలసిన పని లేదు మాకు, అయినా కార్య సాధనకే చెబుతున్నాను. గురు మధ్యే స్థితం విశ్వం, గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుగు, విశ్వమధ్యే స్థితో గురుగు, విశ్వరూపో విరూపోసౌ, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుగు, గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుగు, విశ్వరూపో విరూపోసౌ, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః.
ఈ విశ్వమంతా గురువులో ఉంది. గురువు విశ్వములో ఉన్నాడు, విశ్వములో ఉన్నాడు. ఆయన విశ్వరూపుడు, రూపరహితుడు. అటువంటి గురువుకు నమస్కారము. ఒకటే మాట, తల్లి తండ్రి మీరిద్దరూ నాకు గురువులు. నేను మీకు 7 సార్లు ప్రదక్షిణ చేయటం వలన సమస్త విశ్వాలు మీలోనే ఉన్నాయి గనుక విశ్వానికి 7 సార్లు ప్రదక్షిణ చేసినట్లయిందయ్యా. ఇది ధర్మవాక్కు గనుక నాకు పెళ్లి జరిపించండి తొందరగా. గణపతి మాటలు విన్నారు ఆశ్చర్యంతో, ఆనందంతో. శివపార్వతులిద్దరు కూడా గణపతి వివాహం జరిపించాలనేటువంటి నిర్ణయం కూడా చేసుకున్నారు. విశ్వరూప ప్రజాపతి కూతుళ్ళైనటువంటి సిద్ధి బుద్ధి అనే యువతులను గణేశుడికిచ్చి వివాహం జరిపించారు. వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు, ఇద్దరు కూడా దీనికోసమే ఉన్నారు. వాళ్ళు వివాహం జరిపించారు. క్షణములో చూస్తూ చూస్తూ ఉండగానే సిద్ధికి క్షేముడు పుట్టాడు, బుద్ధికి లాభుడు అనేటువంటి పిల్లలు జన్మించారు. అప్పుడే క్షేముడు లాభుడు అనేటువంటి వాళ్ళు అప్పుడే. గణేశుడి యొక్క దాంపత్య జీవితం సుఖంగా గడుస్తూ ఉన్నది. అవన్నీ క్షణాల్లో, మనకు సంవత్సరాలు కదా, ఈ క్షణాలు వాళ్ళకింతే. దాంపత్య జీవం గడుస్తూ ఉన్నది. కుమారస్వామి తన మయూరంపై సృష్టిలోని మూలమూలనంతా దర్శనం చేశాడు కదా అన్నారు. అన్ని చోట్ల చూసుకొని అన్ని తెలుసుకొని చూసుకొని చుట్టుకొని రా అని చెప్పారు కదా. అందుకని సృష్టిలోని మూలలో ఉండేటివన్నీ కూడా ఎక్కడెక్కడేమో ఉన్నాయో అవన్నీ దర్శించి అక్కడ ఉన్నటువంటి జీవులను ఉద్ధరించి నిదానంగా కైలాసం చేరాడట. చేరుతూ మధ్యలో నారదుడు తగిలాడట. మధ్యలో అటా పోతూ ఉంటే నారదుడు వచ్చాడట. కుమారా నీకు అన్యాయం జరిగిందయ్యో అన్నాడట. పెట్టాడు. బాగా ఉండే సంసారానికి పెట్టేశాడు నారదుడు. బాగా ఉండింది వీళ్ళ సంసారం. నాతాపితులు జగత్తుపితులు వాళ్ళకే పెట్టాడు. ఇంకా మనుషుల్లో ఏమో చెప్పండి. నీ తల్లిదండ్రులు నీకు మోసాన్ని చేశారయ్యా. ఎందుకంటే నారదుడిని పెండ్లికి భోజనానికి పిలిచాడు. అందుకని లోకంలో ఎవరు కూడా తమ బిడ్డలకు అన్యాయం చేయరు, చేసేశారు. నేను సత్యమే చెప్తున్నాను. నా మీద కోపపడద్దు. కోపపడితే వాళ్ళ మీద పడు, నా మీద పడదు. ఉండిన సమాచారం చెప్పాను. నువ్వు వెళ్ళకముందే చెప్పేస్తానని చెప్పిస్తున్నాను. విశ్వప్రదక్షిణ అనేటువంటి దాన్ని ఏదేదో కల్పన చేసుకునే వాళ్ళు ఆ నెపంతో నిన్ను ప్రయత్నపూర్వకంగా ఇవన్నీ ప్లాండ్ ఇవంతా కూడా మెల్లగా బయటికి పంపించేసి గణేశుడి పెళ్లి జరిపించారయ్యా. మీ అన్నగారికి పిల్లలు కూడా పుట్టేశారు. క్షణాల్లో ఇటు తిరిగే లోపల పిల్లలు పుట్టేశారు. వాళ్ళకి దృష్టి అంతే, ఇట్లా స్పర్శతోనే పిల్లలు పుట్టేశారు వాళ్ళు. ఏంటి ఇట్లా అయిపోయింది? పిల్లలు పుట్టటం కాక ఆ పిల్లలంతా అన్ని చోట్ల దేవగణాలకంతా చెప్తున్నారు, మా చిన్నాయన ఎప్పుడొస్తాడు, మేము నమిలి మీద కూర్చొని మేము కూడా ఆటలాడుకోవాలా అంటున్నాను. ఇదేమిటిది? ఈ నమిలిని ముట్టడానికి వాళ్ళ చేత అవుతుందా? మా చిన్నాయన అందరికీ చెప్తున్నాడు, కుమారస్వామి నువ్వు పరబ్రహ్మ వస్తువు, నువ్వు అటువంటి వాడిని. మా చిన్ని బాబాయ్, చిన్నాయి బాబాయ్ కదా, బాబాయ్ అంటారా? చిన్నాయన బాబాయ్ అని. బాబాయ్ ఏం చేశారు నేను తెలుసా అంటే వాళ్ళంతా కుతూహలంతో ఉన్నారు. వాళ్ళ పిల్లలు నీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని పాలకరించిపో మొదలుపోయి. పాపం పిల్లలకి ఏదైనా తీసుకుపో, వెళ్ళేటప్పుడు ఏదైనా మిఠాయి కొనుకపో. విపరీతమైన కోపం వచ్చింది. నారదుడు యొక్క కుచ ఇష్టం లేనటువంటి మాటలు విన్నాడు. ఏదో వచ్చి మంచి ఒక న్యూస్ చెప్పింటే బాగుండు, విచిత్రంగా చెప్పాడు. తాను విశ్వప్రదక్షిణ చేసి వచ్చే లోపలే తల్లిదండ్రులు గణపతి పెళ్లి చేసేశారు. నారదుడు విన్నాడు బాగా. అసలే వాసుకి మిత్రుడైన బుస్సుని లేచాడు. ఆయన వాసుకి మిత్రుడు కదా, స్నేహం జరిగింది కదా మొన్ననే. విపరీతమైన కోపం వచ్చేసింది. కోపాగ్నితో మండిపోతూ తల్లిదండ్రులు నమస్కరించి వాళ్ళు నివారణ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా
అలంకారాలన్నీ తీసి పారేశారు, కిరీటాలన్నీ తీసి పాడేశాడు, వస్త్రాలన్నీ తీసి పాడేశాడు, ఆయుధాలన్నీ. కోపం వస్తే మన ఇంట్లో అన్నీ తీసేస్తుంటాం, టీవీని కూడా కొట్టి పారేస్తుంటారు పిల్లలు. కోపం వచ్చిందంటే అంతే, ఇంకా ఒళ్ళంతా గీక్కోవటమే. అది ఉండిన వస్త్రాలన్నీ చింపుతారు. అట్లా తీసి పారేశాడు, అంత మొత్తం ఆయుధాలనంతా పడేశాడు. పాదరక్షలను కూడా అటు పాదరక్ష ఇటు పాదరక్ష వేశాడు. అది ఎక్కడో విశ్వం లోపల వెళ్ళిపోయింది. అటువంటివి విశ్వం లోపల అంటే మన ఎగ్జిబిషన్ కాదు, విశ్వం లోపల వెళ్ళిపోయిందంటే ప్రపంచంలో దాక్కున్న ఈ పాదరక్షలు వీళ్ళు ఎత్తకద్దండి ఎక్కడ, కుమారస్వామి పాదరక్షలు ఎక్కడా అని చెప్పేసి అటా విశ్వంలో వెళ్ళి మాయమైపోయినాయి. ఆ విధంగా అప్పుడు ఉన్నట్టుండి దండాన్ని కమండలాన్ని ధరించి రుద్రాక్షమాలధారి అయి కౌపీనాన్ని మాత్రం ధరించాడు స్వామి. కౌపీనాన్ని మాత్రం వేసుకుంటూ పాదుకులు వేసుకొని, చెప్పులు కాక పాదుకులు వేసుకుంటూ క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడండి. కోపం వచ్చేసిందంత. కుమారస్వామిని ఎట్లాగైనా వారించాలని శివపార్వతులు చాలా ప్రయత్నం చేశారు. కోపం తగలేదు, వారి ప్రయత్నం ఫలించలేదు. మహావైరాగ్యంతో క్రౌంచ పర్వతాన్ని చేరినటువంటి కుమారస్వామి అక్కడ తపస్సు ప్రారంభం చేశాడు. కుమారుడిపై గల ప్రేమను తట్టుకోలేక ఆ శివపార్వతులు కూడా క్రౌంచ పర్వతానికి వెళ్ళారు. అక్కడ వీరిని చూసినటువంటి కుమారుడు అక్కడి నుండి హిమాలయానికి వెళ్ళాడు. అక్కడి నుంచి వాళ్ళు కూడా హిమాలయానికి వచ్చారు. అక్కడి నుంచి కుమారుడు వింధ్యాపర్వతానికి వచ్చాడు. అక్కడ తల్లిదండ్రులు కూడా వింధ్యాపర్వతానికి కూడా వచ్చారు. వాళ్ళు వదలలేదు, వెనకనకలే పరిగెత్తొస్తున్నారు. వారిని ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి కుమారస్వామి సహ్యాద్రి పర్వతానికి వచ్చాడు. మన దత్త పర్వతానికి వచ్చాడు, సహ్యాద్రి పర్వతానికి. శివపర్వతాలు అక్కడ కూడా వదలలేదు, సహ్యాద్రి పర్వతానికి కూడా వచ్చారు. అక్కడ కుమారుడు శేషాచలానికి వెళ్ళాడు. అక్కడ వారు కూడా వెతుక్కుంటూ శేషాచలానికి కూడా వెళ్ళారు. ఇట్లా కుమారుడు తల్లిదండ్రులు కంటపడకూడదని భూలోకంలో ఉండినటువంటి అన్ని పర్వతాలను ఎక్కి 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 దిగాడు. పాదరక్షలతో నడుచుకొని ఎక్కటం దిగటం. ఈ వాహనం కూడా లేదు కదా, కోపం కదా, ఆ కోపం చల్లారటం లేదు కదా. పార్వతీ పరమేశ్వరు కూడా ఎక్కి దిగుతున్నారు, వాళ్ళు కూడా నడుచుకొని వెళుతున్నారు. ఇక లాభం లేదని కుమారుడు శ్రీశైలం కొండలకు వెళ్ళి అక్కడ ఒక రహస్య స్థానంలో మౌనిగా ఉండిపోయాడు. లోపల ఇక ఎవ్వరికీ తెలియకుండా ఒక గుహలో దాక్కున్నాడు. కుమారుడు శ్రీశైలం చేరాడని తెలుసుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు కూడా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, వదలలేదు. వాళ్ళు కూడా కుమారుణ్ణి పలకరించి బుజ్జిగిద్దామని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఈ కుదరకపోవటంతో శివుడు కుమారుడికి కొద్ది దూరంలో కూర్చొని కుమారుణ్ణే చూస్తూ 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 స్థాణువైపోయాడు. అటనే రాయిలాగా పాషాణంలాగా అయిపోయాడు అంతే శివుడు కూడా. పార్వతి అదే సమయంలో ఈ సమయం మంచిగా ఉంది అని చెప్పి అరుణాసురుడిని సంహరించింది. భ్రామరీ దేవి లతగా మారి శివుణ్ణి చుట్టుకుంది. స్థాణువై ఉండినటువంటి స్వామిని చుట్టుకుంది. ఇంత కథ జరిగింది ఇక్కడ. ఆ సంహారం భ్రామరీ రూపం కథ మీకు తెలుసు. ఆ రూపాన్ని ఇక్కడ ఈ కథ ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం మనం. గణపతి స్వామి ఇది జరిగిందంతా, ఈ కథ అంతా సాక్షిగా, అంటే గణపతి స్వామి ఈ జరిగిన కథకంతా సాక్షిగా నిలిచాడు గనుకనే ఆయనకు శ్రీశైలంలో ఏమంటున్నారు, సాక్షి గణపతి అని పేరు పెట్టారు. ఇక శివపరివారం భూలోకాన్ని చేరటంలో దేవతలందరూ శ్రీశైల పర్వతానికి దిగి వచ్చారు. అందరూ కూడా ఈ విధంగా శ్రీశైల కుమారస్వామి వల్ల దేవతామయమైపోయింది శ్రీశైలం అంతా కూడా కుమారస్వామి యొక్క కృపతో. ఇక్కడ స్వామి గణపతి వివాహాన్ని అడ్డం పెట్టుకొని ఏకంగా కైలాసాన్నే వదిలేసి విశ్వ పరిక్రమణ చేస్తూ జీవులందరినీ ఉద్ధరించాడు అనటానికి ఇది ఒక సాక్షి. అదొక వంక పెట్టుకున్నాడు అంతే స్వామి. వీళ్ళందరినీ చూడాలి కదా, ఈ పర్వతాలన్నీ ఎక్కి దిగాలి కదా, ఇక్కడ కాస్త కథ జరగాలి కదా, ఉండినటువంటి మహాత్ములందరినీ దర్శనం చేయాలి కదా. వాళ్ళ మహాత్ములు ఎక్కడెక్కడున్నారో అక్కడెక్కడికి వెళ్ళి
దర్శనం ఇవ్వాలి కదా. సమస్త జీవుల్ని ఉద్ధరించాడు. ఇదే విధంగా స్వామి చేసేటువంటి ప్రతి లీలలోనూ కూడా మనకు విశ్వ కళ్యాణమే అనిపిస్తున్నది. అటువంటిది ఇది ఇలా ఉండగా వింధ్యాచలం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి అగస్త్యుడు లక్ష్మీదేవి ప్రేరేపణ వల్ల ఇక్కడ దక్షిణ భారతంలోనే తీర్థయాత్ర చేస్తూ శ్రీశైల పర్వతానికి వచ్చాడు అనే సంగతి మనకు తెలుసు. అక్కడ అగస్త్యుడికి స్కందుడు దర్శనమిస్తాడు. అక్కడ అనుకోని అనుగ్రహానికి అగస్త్యుడు చాలా సంతోషిస్తాడు. అక్కడ లోపాముద్రాదేవితో కూడి స్కందుణ్ణి అర్చిస్తాడు. అక్కడ సాష్టాంగ దండ ప్రణామాలు చేసి వేద సూక్తులతో ఆయన్ను సంతోషపరుస్తున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు. అమిత పరాక్రమ షడాననాయ అమిత పరాక్రమ షడాననాయ గజాననాయ నమో నమోస్తే గజాననానుజ నమో నమస్తే అమిత పరాక్రమ షడాననాయ అమిత పరాక్రమ షడాననాయ గజాననానుజ నమో నమస్తే గజాననానుజ నమో నమస్తే అమిత పరాక్రమ షడాననాయ గజాననానుజ నమో నమస్తే గజాననానుజ నమో నమస్తే నమోస్తు దాత్రే ప్రణతార్తి హంత్రే నమోస్తు దాత్రే ప్రణతార్తి హంత్రే నమోస్తు కర్త్రే నిగమాది గోత్రే నమోస్తు కర్త్రే నిగమాది గోత్రే నమోస్తు తుభ్యం శిఖివాగనాయ నమోస్తు తుభ్యం శిఖివాగనాయ నమోస్తు దేవాయ పరాత్పరాయ నమోస్తు దేవాయ పరాత్పరాయ అమిత పరాక్రమ షడాననాయ షడాననానుజ నమో నమస్తే అమిత పరాక్రమ షడాననాయ గజాననానుజ నమో నమోస్తే తపస్వరూపాయ తపోధనాయ తపస్వరూపాయ తపోధనాయ తపఫలానాం ప్రతిపాదకాయ ఫలానాం ప్రతిపాదకాయ స్వాహేయ గాంగేయ హే కార్తికేయ స్వాహేయ గాంగేయ హే కార్తికేయ నమోస్తు సచ్చిదానందాత్మకాయ నమోస్తు సచ్చిదానందాత్మకాయ నందాత్మకాయ నందాత్మకాయ అమిత పరాక్రమ షడాననాయ గజాననానుజ నమో నమస్తే అమిత పరాక్రమ షడాననాయ గజాననానుజ నమో నమస్తే గజాననానుజ నమో నమస్తే గజాననానుజ నమో నమస్తే ఆరు ముఖాలు కలవాడికి అమితమైన పరాక్రమం కలవాడికి గణపతి తమ్ముడికి నమస్కారము. దాతకు నమస్కరించిన వారి ఆర్తిని పోగొట్టేవాడికి, కర్తకు వేదశాస్త్రాలను రక్షించేవాడికి, మయూరవాహనుడు పరాత్పరుడు అయిన వాడికి నమస్కారము. తపస్వరూపుడికి, తపస్సే ధనంగా గలవాడికి, తపస్సు ఫలాన్ని ఇచ్చేవాడికి, తపస్సు ఫలాన్ని ఇచ్చేవాడికి, స్వాకాదేవి పుత్రుడికి
గంగాదేవి పుత్రుడికి సచ్చిదానందాత్ముడికి సచ్చిదానందాత్ముడికి నమస్కారము. నమో షడాననాయ గజాననానుజ నమో నమస్తే. అమిత పరాక్రమ షడాననాయ గజాననానుజ నమో నమస్తే. గజాననానుజ నమో నమస్తే. గజాననానుజ నమో. అగస్త్యుడు ఈ విధంగా నమోవాకాలతో ఆ షణ్ముఖుడిని ప్రసన్నుడిని చేసుకున్నాడు. అనేక ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబెడుతూ షణ్ముఖుడు అప్పుడు అగస్త్యుడి మీద చాలా సంతోషంతో ఆయన భక్తికి మెచ్చుకొని అగస్త్యమని కూర్చోండి అన్నాడు. అప్పుడు అగస్త్యుడు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తూనే ఉన్నాడు. లోపాముద్రతో కలిసి కుమారస్వామి ముందు కూర్చున్నాడు. అప్పుడు కుమారస్వామి, అయ్యా కుంభోద్భవ, క్షేమమే గదా? తాము దేవతల సహాయార్థమై వింధ్యాపర్వతాన్ని అణచి ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు. అక్కడి నుంచి వచ్చేశాడు పాపం. కాశీ క్షేత్రాన్ని వదిలి రావటానికి మీరు ఎంత దుఃఖపడ్డారు, బాధపడ్డారు. అట్లనే నేను కూడా కైలాసాన్ని వదిలి రావటానికి నాకు కూడా చాలా బాధ, ఏదో కోపంగా వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఎట్లా మరి వెళ్ళేది? లోపల ఉంది. ఏం చేస్తావు? నువ్వెంత బాధపడుతున్నావు? కైలాసాన్ని వదిలొచ్చి, నేను కైలాసాన్ని వదిలొచ్చాను, నువ్వు కాశీ వదిలొచ్చావు. నువ్వు కాశీ కైలాసం ఒకటే. ఎంత బాధపడుతున్నావు? వెళ్ళటానికి వీల్లేదు. నీకు ఇక్కడ ఆజ్ఞాశాపము. నేనే చేసుకున్న పని ఇది. నాకెవరు ఆజ్ఞాశాపం ఎవరు వెళ్ళా, నేనే చేసుకున్నాను. వెళ్ళాలనిపించింది నాకు. నేను వెళ్ళటానికి చాలా ఇష్టపడుతున్నా. కాశీక్షేత్రానికి కైలాసానికి కూడా ఎటువంటి తేడా లేదయా, రెండూ ఒకటే, రెండూ సమానమైనటువంటిది. కనుక ఎప్పటికైనా ఆ కాశీక్షేత్రాన్ని చేరాలనేటువంటి సంకల్పంతో నేను ఇక్కడ చేస్తున్నాను. సరి అయినటువంటి సమయం వచ్చేసరికి నా మనోరథం నెరవేరిందని నాకు తెలుసు. ఆ పుణ్యకర్మలతోనూ ఉత్తమమైన దానాలతోనూ అనేక రకాల తపస్సులతోనూ జపాల వల్ల యజ్ఞాల వల్ల కాశీక్షేత్రం లభించదు. దానికి పరమేశ్వర అనుగ్రహమే కావాలా. ఆ కాశీక్షేత్రము బ్రహ్మసృష్టి కన్నా విలక్షణమైనటువంటిది. అది అయ్యా అగస్య, నువ్వు కాశీ నుండి వస్తున్నావు గనుకనే నేను నీకు ఇదంతా చెప్తున్నాను. ఓ ముని, నా దగ్గరికి రా, నేను చెప్తున్నారా, నీ దేహస్పర్శ అనేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు. కాశీక్షేత్రం నుండి వీచేటువంటి గాలి కూడా పరమ పవిత్రమైనటువంటిది అంటున్నారు. కాబట్టి నన్ను ఆలింగనం చేసుకో, దగ్గరికి రా, స్పర్శ చేయి నన్ను. అటువంటప్పుడు ఆ క్షేత్రం నుండి వస్తున్నటువంటి నీ గురించి చెప్పేదేముంది చెప్పు అని అంటూ స్కందుడు స్వయంగా లేచి అగస్త్య మహర్షిని ఆలింగనం చేసుకున్నాడట. అమృత సరోవరంలో స్నానం చేసిన వాడిలాగా ఆనందాన్ని పొందాడని చెప్తారు. సమస్త దేవతా సార్వభౌముడైన కుమారస్వామికి తల్లిదండ్రులపై గల ప్రేమను గౌరవాన్ని చూసి అగస్త్యముని ఆశ్చర్యపడ్డాడు. అగస్త్యుడిని స్పృశించి శివనామాన్ని ఉచ్చరిస్తూ ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. అవును.
శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. శివనామాన్ని ఉచ్చరిస్తూ పార్వతీదేవిని స్మరిస్తూ కుమారుడు ధ్యానమగ్నుడు అవుతున్నాడు. అక్కడ అగస్త్యుడు కుమారస్వామి ధ్యానం నుండి బహిర్ముఖుడు ఎంతవరకు అవుతాడా వేచి ఉన్నాడు. అక్కడే ఉన్నాడు కాచుకొని. స్వామికి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాడు. ఈ స్వామి పూర్వం శివుడు పార్వతీదేవికి కాశీక్షేత్ర మహిమను చెబుతున్నప్పుడు నువ్వు కూడా అమ్మవారి ఒడిలో కూర్చొని ఉన్నావు కదా అని పెద్దలంతా చెప్తుంటారు. నాకు ఆ కాశీక్షేత్ర మహిమను దయచేసి చెప్పవయ్యా అని ప్రార్థన చేశాడట. అప్పుడు కుమారస్వామి సవిస్తారంగా ఆ కాశీక్షేత్ర మహిమను వివరిస్తున్నాడు. కాశీ గంగా సంగత వారణాసి, కాశీ కాశీ గంగా సంగత వారణాసి, కాశీ కాశీ గంగా సంగత వారణాసి, కాశీ కాశీ గంగా సంగత వారణాసి. ప్రళయేప్యలయ సా కాశీ భువనేనుపమ సా కాశీ, 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 శంకరదయిత సా కాశీ గౌరీ వినుత సా కాశీ, శంకరదయిత సా కాశీ గౌరీ వినుత సా కాశీ, కాశీ కాశీ గంగా సంగత వారణాసి, కాశీ కాశీ గంగా సంగత వారణాసి. గంగాయత్రోత్తర వాస, గంగాయత్రోత్తర వాస, దేవాళీ చ స్థితవాస, దేవాళీ చ స్థితవాస. యత్ర చ మరణం కిల సాక్షాత్, యత్ర చ మరణం సాక్షాత్ మోక్ష విదాయక మఖిలానాం, మోక్ష విదాయక మఖిలానాం. కాశీ 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 సంగత వారణాసి, కాశీ 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 గంగా సంగత వారణాసి, మఖశ్మశానం యా విదిత, మఖశ్మశానం యా విదిత, యానందాఖ్యం వనముదిత, యానందాఖ్యం వనముదిత. సకృదపి దృష్టాయ నృణాం, సకృదపి దృష్టాయ సచ్చిదానందో దయదాత్రి, సచ్చిదానందో దయదాత్రి. కాశీ కాశీ గంగా సంగత వారణాసి, కాశీ కాశీ గంగా సంగత వారణాసి, గంగా సంగత వారణాసి. ఆ వివరణలో కాశీలోని మూలమూలలు కూడా కుమారస్వామి చేత వర్ణించబడింది. అదే స్కాంద పురాణంలో కాశీఖండం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందింది ఇది. అందుకని దాన్ని ఆ పేరు పిలుస్తారు. కుమారస్వామి అగస్త్యుడికి కాశీక్షేత్రాన్ని గురించి 74 అధ్యాయాలతో వివరించాడు అని చెప్తారు. 74 అధ్యాయాలు. తర్వాత అగస్త్యుడు షణ్ముఖుడికి అనేక సార్లు నమస్కారం చేసి
అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. భక్తోద్ధరణకై కాశీక్షేత్రాన్ని అనేక వేల శ్లోకాల్లో వివరించినటువంటి తర్వాత కుమారస్వామికి మనస్సు కొద్దిగా కుదటపడింది. కాశీని గురించి వివరణ చేశాడు కదా, చెప్పుకున్నాడు కదా, అందుకని కోపమంతా తగ్గిపోయింది. మొత్తం అంతా కూడా చల్లారింది. తల్లిదండ్రులపై కోపం తగ్గింది. తర్వాత షణ్ముఖుడు ధ్యానమగ్నుడవుతూ సంతోషంగా ఉన్నాడు. ఇక నిదానంగా పూర్వం ఒకప్పుడు స్కందుడు దేవసభలో ఉండగా ఒక విచిత్రం జరిగింది. అదేంటంటే మహావిష్ణువు స్కందుడి యొక్క సౌందర్యాన్ని బాగా చూశాడు, అలంకారాన్ని ముద్దు ముద్దుగా చూశాడట. ఆహా, ఈ బాలకుడు ఎంత అందంగా ఉన్నాడు అనుకున్నాడు. ఒక్కపార అందగాడు ఆయన విష్ణువు, ఆయనకి అట్లా అనిపించింది. చూడండి స్కందుడి యొక్క అందము. అదే క్షణంలో మహావిష్ణువు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కింద పడ్డాయట. ఆ ఆనందం తట్టుకోలేక రెండు కింద పడ్డాయి. ఆ కన్నీటి నుండి 2 అమ్మాయిలు జన్మించారు. వారికి ఆ మహావిష్ణువు అమృతవల్లి, సుందరవల్లి అని పేర్లు పెట్టారు, నామకరణం చేశాడు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ అమ్మాయిలకు కుమారస్వామినే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఎందుకు అక్కడి నుంచి వచ్చారు కదా, ఆ అందంలో కలిశారు కదా, కోరిక బలంగా వస్తుంది దిన్నము. వారి యొక్క తమ కోరికను తమ తండ్రి అయినటువంటి మహావిష్ణు దగ్గర చెప్పుకున్నారట. అప్పుడు ఆ మహావిష్ణువు దానికి ఇంకా సమయం ఉందమ్మా, ఈలోపు కుమారస్వామి అనుగ్రహానికై మీరు తపస్సు చేయాల్సింది మీరు అన్నట్టు. తపస్సు చేస్తేనే దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఆ పిల్లలిద్దరూ కూడా కుమారుడి జన్మస్థానమైనటువంటి శరవణ తట ప్రాంతానికి వచ్చారు. అక్కడ కుమార షడాక్షర మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. స్వామి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ తపస్సులో కూర్చున్నాడు. ఆ ఇద్దరు కూడా కూర్చున్నారు. ఆ తపస్సుకు మెచ్చిన కుమారుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ పిల్లలు ప్రత్యక్షమవుతాను, ఏం కావాలంటే పెళ్ళాడండి అని, పెళ్లి చేసుకోండి మమ్మల్ని అని, ధర్మపత్నులుగా స్వీకరించాల్సింది అని కుమారుని ప్రార్థన చేసినప్పుడు కుమారుడు వాళ్ళని ఇద్దరిని కూడా చెప్తున్నాడు. తక్షణం అంగీకరించలేదు, కావచ్చు అని తక్షణం చెప్పలే. అప్పుడు అమృతవల్లిని ఉద్దేశించి చెప్తున్నాడు, అమ్మాయి నువ్వు ఇంద్రుడి పుత్రుడు అయినట్లయితే నేను వివాహం చేసుకుంటాను. ఇంద్రుడి యొక్క పుత్రి కావాల నువ్వు, అప్పుడే. అదేవిధంగా ఆ సుందరవల్లిని ఉద్దేశించి చెప్తున్నాడు, అమ్మాయి నువ్వు భూలోకంలో శివమునికి పుత్రిగా జన్మించి నంబిరాజు అనే కోయవాడి దగ్గర పెరిగినట్లయితే మాత్రమే నేను నిన్ను వివాహం చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. పెద్ద ఇబ్బంది, తిరకాటం పెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళంతా కోరికలు కోరుకున్నారు కదా ఇట్లా రావాలని, ఎప్పుడో కోరికలు కోరుకున్నారు వీళ్ళు. నా కూతురుని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు కోరుకున్నారో, ఏ పురాణంలో ఎక్కడ జరిగిపోయిందో, ఏ కల్పంలో. అందుకని దీన్ని ఇక్కడ ఇప్పుడు తీర్చుకుంటున్నాడు స్వామి. ఈ విధంగా వరాలిచ్చి కుమారుడు మాయమైపోయినాడు. అక్కడి నుంచి మీరు వెళ్ళండి, మేము చెడు చేసుకుంటాను, మీరు అక్కడ కనపడండి అని. యోగిని మాత అయినటువంటి అమృతవల్లి ఒక చిన్న పిల్ల రూపాన్ని అందమైనటువంటి ఒక పిల్ల రూపాన్ని స్వీకరించి ఇంద్ర సభకు వెళ్ళింది. అక్కడ ఇంద్రుడితో, దేవేంద్ర, నేను మహావిష్ణు కూతురు, నేను మహావిష్ణువు నీకు తమ్ముడు వరుస కదా నీకు, అందుకని నువ్వు నాకు తండ్రి సమానుడు అయిపోయినావు కదా, ఇంకపై నన్ను పెంచి పెద్ద చేసేటువంటి బరువు బాధ్యత నువ్వే తీసుకోవలసింది, ఇది నా కోరిక అని చెప్పిందట. ఐరావతం పైన ఉన్నటువంటి ఆ ఇంద్రుడు, అక్కడ కూర్చున్నటువంటి ఇంద్రుడు ఆ మాటలు విని చాలా సంతోషపడి అంత అందగా తేనటువంటి ఆ చిన్న బొమ్మను, బంగారు బొమ్మను, ఆ పిల్లను ఐరావతం పైకి ఎక్కించుకున్నాడు. నా ముద్దు కూతురా రా అని. అట్లా దేవేంద్రుడి చేత ఐరావతం మీద కూర్చున్నటువంటి అక్కడే పోషించబడుతున్నది. ఇంద్రుడే దాన్ని రక్షిస్తున్నాడు. ఆనాటి నుండి ఆమెకు దేవయాని అనేటువంటి పేరు ప్రసిద్ధి అయింది. దేవయాని అనేటువంటి ఆ దేవయాని ఐరావతాన్ని అలంకరించి ముందుకు నడుస్తూ ఉంటే ఆ దేవ సైన్యమంతా కూడా వెనక నడుస్తూ సంతోషంగా నడుస్తుందట. దేవేంద్రుడు ఆమెను ముద్దుగా దేవసేన అని కూడా పిలిచాడట. దేవసేన అని పిలిచాడు. ఆ సైన్యం అంతా ఆమె వెంటబడింది అక్కడ, చెప్పినట్టు వింటూ ఉన్నది అంతా. అప్పటి నుండి ఆమె దేవసేనగా
ఆ సైన్యానికంతా తానే ఆజ్ఞయిస్తూ ఉండేది. ప్రసిద్ధికి ఎక్కిపోయింది. ఇంద్రుడు సన్నిధిలో పెరుగుతున్నటువంటి ఇక్కడ దేవసేన కుమార స్వామికి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తుంది. అక్కడ ఇంద్రుడి సన్నిధిలో పెరుగుతూ పెరుగుతూ కూడా సుందరవల్లి కూడా ఇక్కడ భూలోకంలో తొండమండలం అనేటువంటి శివునికి కూతురై పుట్టింది. అక్కడ కోయధర అనేటువంటి ఆ నంబిరాజు దగ్గర వల్లి అనే నామంతో ప్రసిద్ధురాలై అక్కడ పెరిగి పెద్దదైంది. అది ఇట్లా ఉండేటప్పుడు ఈ తారకాసుడి సమకాలంలోనే శూరపద్ముడు అనేటువంటి మరో ప్రసిద్ధి రాక్షసుడు ఉండేవాడు. మిగిలిపోయిన ఇంకో శేషం అన్నది ఇంకొక రాక్షసుడు. వాడు మహాబలశాలి. వాడు చాలా దేవతల మీద ద్వేషం అయినప్పటికీ కూడా దేవతలను పీడించే సంగతి తారకాసుడు చూసుకుంటున్నాడులే, మనకెందుకులే అని హాయిగా ఉన్నాడు. వాడు సుఖభోగాలతో ఉండిపోతున్నాడ. ఆ కాలం గడుపుతున్నాడు ఈ రాక్షసుడు. తారకాసుడి పుత్రుల్లో ఒకడైనటువంటి అసురేంద్రుడు తారకాసుడి మృతదేహానికి సంస్కారాలు చేసి దేవతలపై పగతో రగిలిపోతున్నాడు. ఆ సరైనటువంటి సమయాని కోసం చూస్తూ చూస్తూ కొంతకాలానికి సూరపద్ముడి దగ్గర నగరమైనటువంటి ఈ వీరమహేంద్రపురికి చేరుకున్నాడు. అక్కడ సమయం చూసుకొని అక్కడ పెదనాన్న లాంటి సూరపద్ముడిని కలిపి అక్కడ పెదనాన్నతో సూరపద్ముడిని కలిసి, పెదనాన్న కదా, తన తండ్రి మరణ వార్తని చెప్పాడట. అక్కడ భోరమని ఏడ్చాడట. అక్కడ ఎప్పుడు తారకుడి చావు వార్త విన్నాడో సూరపద్ముడు నమ్మలేకపోతున్నాడు. ఏంటిది, నా తమ్ముడు మరణించకూడదు కదా, ఎట్లా మరణించాడు, అది సాధ్యం ఎట్లవుతుంది, వాడు అమరుడు కదా, వాడిని ఈ సృష్టిలో ఏ శక్తి కూడా సంబంధించలేదు కదా, ఎవడు వాడిని చంపింది, నాతో చెప్పు, వాడిని ఇప్పుడే నలిపేస్తాను, చంపేస్తాను, కొట్టేస్తాను, ఏం చేస్తానో తెలీదు, వాడిని బూడిద చేసేస్తాను అని ప్రగల్భాలు పడికాలు చాలా. అప్పుడు అసురేంద్రుడు ఏం చేశాడు, వెక్కి వెక్కి ఏడుస్తూ, పెదనాన్న నా మాటలు నమ్ము, నా తండ్రి మహాబలశాలైనటువంటి ఒక చిన్న బాలుడి చేతిలో మరణించాడు అనటానికి సిగ్గవుతుంది. ఇంకా ఏదో చెప్పబోతున్న సమయంలో సూరపద్ముడికి ఇంకేమీ వినలేదు. వాడికి చాలా కోపం, సుడిగాలిలాగా లేచి తన సైన్యాన్ని పరాక్రమాన్ని ఎంతో కూడబెట్టుకున్నాడు. స్వర్గలోకంపైకి దిగాడు, దూకాడండి. వాడిది ఏం శక్తో కానీ ఒక్క రోజులో దేవతలంతా చిత్తుగా ఓడిపోయారండి. ఆ దెబ్బకు దేవేంద్రుడు శచీదేవితో సహా భూలోకానికి దిగి వచ్చారు. ఇక్కడ ఉండకూడదని రహస్యంగా దాక్కున్నారట భూలోకంలో. ఇంద్రుడు పారిపోయేసరికి శూరపద్ముడు క్రోధంతో ఇంద్రుడి కొడుకైనటువంటి జయంతుడిని బంధించి తన నగరానికి దాక్కొని పోయాడట. భూలోకానికి దిగినటువంటి ఇంద్రుడు శ్రీకాళహస్తిలో ఒక దివ్యమైనటువంటి ఉద్యానాన్ని నిర్మాణం చేసుకొని అక్కడి పూలతో ప్రతిరోజు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అర్చిస్తూ ఉండేవాడట. ఓ కాళహస్తి ఈశ్వరుడా, ఓ కాళహస్తి ఈశ్వరుడా, ఓ కాళహస్తి ఈశ్వరుడా, ఈశ్వరుడా, కన్నిగాడు కాలనెత్తి కన్నుదంగని నాడు కన్న కొడుకులాగా నీవు కాపాడినావు. కన్నిగాడు కాలునెత్తి కన్నుదంగినాడు కన్న కొడుకులాగా నీవు కాపాడినావు. ఓ కాళహస్తి ఈశ్వరుడా, కాళహస్తి ఈశ్వరుడా, వేటగాడు వచ్చి పువ్వు ఇచ్చినాడు, వేటగాడు వచ్చి పువ్వు ఇచ్చినాడు, సాలె పురుగు గుడ్డనేసి ఇచ్చిందంట, సాలె పురుగు గుడ్డనేసి ఇచ్చిందంట, ఏనుగొచ్చి పూజ చేసి పాడిందంట, ఏనుగొచ్చి పూజ చేసి పాడిందంట,
ఈశ్వరుడా నాగరాజు నీ కోసం పుట్టిందంట నాగరాజు నీ కోసం పుట్టిందంట హక్కు చేరే జ్ఞానాలమ్మ పక్కనేమో స్వర్ణ తీర్థం జ్ఞానాలమ్మ పక్కనేమో స్వర్ణ తీర్థం నిండుగా ఉంటారు నీ భక్తులు నిండుగా ఉంటారు నీ భక్తులు నిండుగా ఉంటారు దత్త భక్తులు నిండుగా ఉంటారు దత్త భక్తులు ఓ కాళహస్తి ఈశ్వరుడా ఓ కాళహస్తి ఈశ్వరుడా 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 హరి హరి శూరపద్ముడు తన భటుల్ని పిలిచి ఇంద్రుడు ఎక్కడున్నాడో సరే వెతికి పట్టుకురాంటయా అన్నాడు. మేకపిల్ల అనుకున్నారు పాపం. ఆ భటులంతా లోకాలన్నీ తిరిగి 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 చివరికి భూలోకానికి చేరుకొని కొండ గుడ్డ చెట్టు పుట్ట గుడి బడి అన్నీ వెతికారు. అన్ని చోట్ల వెతకని చోట లేదండి. అన్ని చోట్ల అన్ని హోటల్స్లోనూ వెతికారు. అన్నీ ఎక్కడెక్కడ ఉంటారు అని. ఎక్కడా దాక్కోలేదు, ఎక్కడా కనపడటం లేదు. దాక్కున్నవాడు కనపడ చివరకు శ్రీకాళహస్తిలో ఇంద్రుడు తలదాచుకున్న ఉద్యానవనానికి కూడా వచ్చాడు. అక్కడికి కూడా వచ్చాడు, వదలలేదు. అక్కడికి వచ్చాడు. ఇంద్రుడు వస్తున్నటువంటి రాక్షసులను దూరం నుండే చూశాడు. అక్కడ తానొక మెదురు చెట్టుగా మారిపోయి అక్కడ ఒక వెదురు చెట్టుగా మారిపోయినాడు పొదల్లో లోపల. సచీదేవిని కూడా ఆ వెదురు చెట్టుగా మార్చేశాడు మెల్లగా, ఎవరికి తెలియకోకుండా మార్చేశాడు. రాక్షసులు ఉద్యానవనమంతా వెతికారు, కానీ ఇంద్రుడిని గుర్తు తెలియక వెళ్ళిపోయారు పాపం. ఇంద్రుడు ఏం కనపడతాడా? ఇంద్రసభలాగా కూర్చో ఉంటాడా? పారిపోయి వచ్చినవాడు పాపం. వెదురు చెట్టుగా మారినటువంటి ఇంద్రుడు భయపడుతూ లోపలే శివుణ్ణి ప్రార్థన, నమ శివాయ, ఓం నమ శివాయ, శివ శివ హర హర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.